హలో గైస్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో మాకు ఇచ్చిన హాలిడేస్ అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంకా ఎన్ని రోజులు ఉంది పెద్దమ్మా? 2 days ఉంది. ఇంకా జస్ట్ 2 days ఉంది. సో మనం అయితే ప్యాకింగ్ మొదలు పెట్టేసుకుంటామా? మనం ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు పని ఏం చెయ్యం, జస్ట్ చూస్తామంతే. ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 టీ-షర్ట్స్ కొనుక్కొని సర్దేసుకుంటే కాదు ఫస్ట్ ట్రాన్స్కి వెళ్ళిపోదాం. మొత్తానికి షాపింగ్ అయితే అయింది. ర్యాండమ్గా ఒక 2 టీ-షర్ట్స్ తీసుకుని వస్తే అసలు బాగోలేదు ఇక్కడ మోడల్స్. దేనికన్నా రాజమండ్రి రావాల్సి వస్తుంది. సర్లేండి, ఇంకా ఆల్రెడీ ఉన్నాయిగా, సరిపోతాయి. కాలేజ్లో షూ దొంగతనం చేశారంటే అర్థం ఉంది, కొన్ని సాక్స్ తీసుకున్నారని అర్థం ఉంది. నాది షూ వదిలేసి లేస్ తీసేసుకున్నారు, మళ్ళీ కొత్త లేస్ కొనుక్కున్నాం. ఇప్పుడు వేద్దాం. పెద్ద ఏం చేస్తున్నావు? సున్నుండ చేస్తున్నాను. పట్టుకెళ్తారని. నైస్. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2. ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ ప్యాకింగ్ ఉంది. పచ్చళ్ళు ప్యాక్ చేయడానికి అయితే మనం బయటికి వెళ్ళి పచ్చళ్ళు ప్యాక్ చేసుకొని వచ్చేస్తే ఫుడ్ సెక్షన్ కూడా అయిపోద్ది. మనకి రేపే జర్నీ అనమాట. సో ఆల్ ఫిక్స్. గైస్, ఇంకా మనం అయితే బయలుదేరిపోవాల్సిన టైం అయితే వచ్చింది. 7 అవుతుంది. ఒక 9 o'clock ఆ టైం కల్లా ట్రైన్ వచ్చేస్తుంది. సో ఇదనమాట లగేజ్, ఇంకా మార్వాడి బ్యాగ్. సో ఇప్పుడైతే మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి బయలుదేరిపోదాం. మళ్ళీ మనమైతే దీపావళి హాలిడేస్ చూస్తాం అనమాట ఇల్లు. అప్పుడు దాకా బాయ్. పెట్టేస్తాం. ఇక్కడ నుంచి రాజమండ్రి ఒక 30 kilometers ఉంటుంది. ఒక 1 hour పట్టచ్చు. సో 1 hourలో మనం రీచ్ అయిపోతాం. మనదైతే పూరి ఒక SF అనమాట. ట్రైన్ అయితే 9 ఆ టైంకి రావచ్చు. డిలే అయితే ఒక 9:30 ఆ టైంకి రావచ్చు. సో మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. మనమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా ట్రైన్ అయితే ఒక అరగంట స్లోగా వెళ్తుంది. సో వెయిట్ చేయాలి. 9:30 ఆ టైంకి రావచ్చు మ్యాక్సిమం. 1 hour later. ఫైనల్గా అయితే ఎక్కేసాం. ట్రైన్ అయితే చాలా లేట్గా వచ్చింది. అటు ఇటు పరిగెట్టడానికి టైం అంతా అయిపోయింది అనమాట. సో రేపు మొదలు పెడతాం. ఈరోజు అయితే తినేసి ఇంకా పడుకుంటాం. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇంకా మనం అయితే తెలంగాణలో ఉన్నాం. ఇంకా దాటాలి, ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇప్పుడే లేచాను అనమాట. టైం అయితే ఒక 5:40 అలా అవుతుంది. ఎవరు లగల. సో మనం బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి టైం పాస్ చేద్దాం. మనకి ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. వర్షం స్టార్ట్ అయిందనమాట. ల్యాప్టాప్ అనేది ఒకటే భయం, తడిసిపోద్దని. ఇంకొక 10 minutesలో వెళ్ళిపోవచ్చు క్యాంపస్కి. చూద్దాం, అప్పటిలోపు వర్షం తగ్గిపోతే పర్లా, లేకపోతే ఇంకేం చేయలేము. తెలుసురా. వావ్, రూమ్కి వచ్చాం. సో ఎలా ఉందో రూమ్ చూసుకోవాలన్నమాట. చాలా నెల అయిపోయింది కదా. మా రూమ్మేట్స్ కూడా కొంతమంది వచ్చారు అప్పుడే. చూద్దాం. మనం అయితే రెడీ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. క్యాంపస్ అయితే పెద్ద ఏం మారలే, కలర్స్ వేసారు, కొంచెం మొక్కలు పెంచుకుంటున్నారు, బాగుంది.
చూడాలి. ఆగస్ట్కి అయితే ఫుల్ అయిపోతారు మొత్తం జూనియర్స్తో. సో అదనమాట. పూరి పెట్టారనమాట. అసలే చిరాకుగా ఉందంటే ఆయిలీ ఫుడ్, మనం ఇంట్రెస్ట్ లేదు. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుందాం, రెస్ట్ తీసుకుని వీడియో అయితే అప్లోడ్ చేస్తా. సో నెక్స్ట్ వీడియో అయితే ఇప్పుడు ఒక డే ఎలా ఉంటుందో చూపిస్తాను అనమాట. సో ఆ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.